వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బయోమాలిక్యూల్స్లో కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ అమైనో యాసిడ్ ఈస్ ఆన్సర్ లైసిన్. కోఎంజైమ్ ఈజ్ ఆఫెన్ ఏ విటమిన్ ఆప్షన్ ఏ. Which enzyme is concerned with the transfer of electrons? Dehydrogenase option C. A coenzyme is ఇందులో ఆర్గానిక్ నాన్ ప్రోటీనేషియస్ గ్రూప్ ఉంటుంది, ఎసెన్షియల్ ఫర్ ఎంజైమ్ యాక్టివిటీ. కాబట్టి ఇది ఆప్షన్ ఎక్కడుంది అంటే ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా చూద్దాం. ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ గ్రూప్ దట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎంజైమ్ యాక్టివిటీ. ఇక్కడ ఇన్ఆర్గానిక్ కాదు. సేమ్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ఆర్గాన్ టిష్యూస్, ఇది కూడా కాదు. వన్ దట్ షేర్స్ ఫంక్షన్ ఆఫ్ అనదర్ ఎంజైమ్, అది కాదు. సో ఆర్గానిక్ మనం హింట్ చేసుకోవడానికి నాన్ ప్రోటీనేషియస్ అంటే ప్రోటీన్ది సంబంధించి కాదు, కానీ ఇది ఎసెన్షియల్ దేనికి, ఎంజైమ్ యాక్టివిటీకి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్లాకింగ్ ఎంజైమ్ యాక్షన్ త్రూ blocking its active sites. Answer competitive inhibition. So option C correct answer. Number of oxygen atoms in lipid molecule is always dash compared to number of carbon atoms. Answer ఎప్పుడు కూడా ఈ నంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ లిపిడ్ మాలిక్యూల్స్తో కంపేర్ చేస్తే కార్బన్ యాటమ్స్ ఎప్పుడూ కూడా లెస్గా ఉంటాయి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ ప్రోటోప్లాజమ్ ఆర్ ఆన్సర్ 20. విచ్ వన్స్ వుడ్ బి కాంపోనెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్? ఆన్సర్ కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఇక్కడ మనకి న్యూమోనిక్ లాగా ఇచ్చాడు చాన్ అని, ఇది గుర్తుపెట్టుకుంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వాటర్నరీ స్ట్రక్చర్ ఈజ్ ప్రజెంట్ ఇన్. ఇందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసాం క్వాటర్నరీ వీడియో అంటే దాంట్లో ఏం ఎగ్జాంపుల్ క్వాటర్నరీ స్ట్రక్చర్కి అని చెప్పి. హిమోగ్లోబిన్ ఇక్కడ ఎగ్జాంపుల్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఈజ్ రెడ్యూసింగ్ షుగర్? గ్యాలక్టోస్. సో ఇది ఇంతకుముందు బిట్టు కూడా. Lipids are insoluble in water as they are hydrophobic. Option B correct answer. Pentoses and hexoses are the common monosaccharides. Option C. Macromolecule most common in plant cell wall is cellulose. ప్లాంట్ సెల్ వాల్ అంటున్నాడు, కొంచెం అంటే ఎప్పుడు కూడా మనం దీన్ని హుక్ వర్డ్ కింద పెట్టుకోవచ్చు, సెల్యులోజ్ అని పక్కాగా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కైటిన్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ N-acetyl glucosamine, a disaccharide that gives 2 molecules of glucose on hydrolysis is maltose. Option B. Which of the following is a purine? Answer guanine. ఎందుకు అంటే CUT కట్ మనం ఒక న్యూమోనిక్ పెట్టుకున్నాము, అది కాకుండా ఇక్కడ జీ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఈజ్, ఇది రిపీటెడ్గా ఇందులో ఇచ్చిందే, రుబిస్కో. ఆప్షన్ బి. అమైనో యాసిడ్ నాట్ సింథసైజ్డ్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్, వాటిని జనరల్గా ఎసెన్షియల్ అంటాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ప్రోస్థెటిక్ గ్రూప్ ఆఫ్ ఏ గ్లైకోప్రోటీన్ కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఆప్షన్ డి. Essential non-essential amino acid pair is answer valine tyrosine. Option B correct answer. Find out the wrongly matched pair. ఇందులో ప్రైమరీ మెటబోలైట్ రైబోస్, ఇది కరెక్ట్ మ్యాచే. సెకండరీ మెటబోలైట్ యాంథోసైనిన్, ఇది కూడా కరెక్ట్ మ్యాచే. ప్రోటీన్ ఇన్సులిన్, ఇది కరెక్ట్ మ్యాచే. సెల్యులోస్ హెటిరోపాలిమర్, ఇది కాదు. కాబట్టి ఆప్షన్ డి రాంగ్ మ్యాచ్డ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద
కాలమ్ అండ్ చూస్ ద కరెక్ట్ కాంబినేషన్. ఇక్కడ కాంబినేషన్ చూస్తే సల్ఫర్ మిథియోనిన్, జింక్ యాక్సిన్, మెగ్నీషియం క్లోరోఫిల్, మాలిబ్డినం నైట్రోజినేస్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద లాగ్ అండ్ కీ ప్రిన్సిపల్ ఈజ్ రిలేటెడ్ టు. ఆన్సర్ enzyme action. Option B correct answer. All enzymes are proteins. This statement is now modified because of exception to this. Answer ribozyme. So option B correct answer. Which is not a protein? Alpha amylase protein, nitrogenase protein, histidine kinase protein. Ribozyme అనేది కాదు కాబట్టి మనం పైననే చదివినాం స్టేట్మెంట్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్. ఆన్సర్ అరకిడోనిక్ యాసిడ్. హోలో ఎంజైమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కంబైన్డ్ కోఎంజైమ్ అండ్ అపో ఎంజైమ్. ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ లివర్ అండ్ మజిల్స్ యాజ్. ఆన్సర్ గ్లైకోజన్. ఆప్షన్ సి. విచ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్. చూద్దాం. ఫంగీ కైటిన్ కరెక్టే. పాస్పోలిపిడ్ ప్లాస్మా మెంబ్రేన్ కరెక్టే. ఎంజైమ్ లిపోసాకరైడ్ ఇది కాదు. ఏటీపీ న్యూక్లియోటైడ్ డిరైవేటివ్ ఇది కరెక్టే. సో ఆప్షన్ సి రాంగ్లీ మ్యాచ్డ్. రైబోస్ షుగర్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్. ఆన్సర్ డిఎన్ఏ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్యులిన్ అక్కర్స్ ఇన్ ద రూట్ ఆఫ్. దేని రూట్లో ఇన్యులిన్ అనేది ఉంటుంది? డాలియా. సో ఇందులో బ్యాక్టీరియాతో పాటు ఇది ప్రొడ్యూస్ అవుతూ ఈచ్ డిపెండెంట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవచ్చు మనం. ద ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్. ఆన్సర్ అపో ఎంజైమ్. ఆప్షన్ బి. ఎ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ స్టీరిక్ యాసిడ్. ఆప్షన్ బి. విచ్ ఈజ్ మిస్ మ్యాచ్డ్. ఇక్కడ మ్యాచ్ చూద్దాం. ఆన్సర్ చూస్తే అగార్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ సల్ఫర్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ ఇది కాదు. కైటిన్ పాలిమర్ ఆఫ్ గ్లూకోసమైన్ ఇది ఓకే. లిపో పాలీసాకరైడ్స్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ లిపిడ్ అండ్ పాలీసాకరైడ్ ఇది కూడా కరెక్టే. గ్లైకోజన్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ మిస్ మ్యాచ్డ్ అనేది అగార్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ అని ఇచ్చాడు అండ్ సల్ఫర్ అని ఇచ్చాడు. సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ప్రతిదీ చూద్దాం, చూసిన తర్వాత ఏది రాంగ్ స్టేట్మెంటో చూద్దాం. మెజారిటీ ఆఫ్ ఎంజైమ్స్ కంటైన్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్ కాల్డ్ ప్రోస్థెటిక్ గ్రూప్ ఇది కరెక్టే. Thylakoids are arranged one above the other like a stack of coins forming a granum. ఇది మనకి దొంతర్లుగా అంటే బ్యాగ్లన్నీ ఒక చోట పేర్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ అమైనో యాసిడ్స్ ఇది కూడా కరెక్టే. క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ ఎట్ జైగోట్ ఇన్ స్టేజ్ ఆఫ్ మియాసిస్ 1 ఇది రాంగ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 35 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ లీవో రొటేటరీ? ఆన్సర్ ఫ్రక్టోస్. విచ్ వన్ ఆర్ నాట్ ట్రూ? ఇందులో ట్రూ కానిది ఏది? సో చూసి మన ఆప్షన్ చెక్ చేద్దాం. గ్లిజరాల్ ఈజ్ ఏ 3 కార్బన్ ఆల్కహాల్ విత్ 3 OH గ్రూప్స్ యాజ్ బైండింగ్ సైట్ ఇది ట్రూనే. మనకు అడిగింది ఏంటిది? నాట్ ట్రూ అని అడిగాడు కాబట్టి ఇది ట్రూనే. నెక్స్ట్ ఆక్సిసర్ ఎస్టర్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఆల్కహాల్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇది కూడా ట్రూనే. ద టర్మ్ ప్రోటీన్ వాజ్ కాయిన్డ్ బై ముల్డర్ ఇది కూడా కరెక్టే. అగార్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ పాలీసాకరైడ్ బీయింగ్ ఏ కాంప్లెక్స్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ సల్ఫర్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్. ఇంతకుముందే మనం ఒక పైన బిట్లో చదువుకున్నాం. సో ఇది కాదు కాబట్టి
ఇది ట్రూ కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు డి కరెక్ట్. అంటే డి ఆప్షన్ ఎక్కడ ఉంది, బిలో ఉంది, కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇన్ హ్యూమన్ ఈజ్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎన్ని అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందులో ఆన్సర్ 10 అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నేమ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ విచ్ అక్కర్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్ మాక్రో మాలిక్యూల్స్. ఆన్సర్ కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. సో కోన్స్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ద సింప్లెస్ట్ అమైనో యాసిడ్ ఈజ్ గ్లైసిన్, ఆప్షన్ ఏ. An acidic amino acid is answer గ్లూటామిన్, ఆస్పర్టేజ్. ఈ రెండు కూడా అసిడిక్ అమైనో యాసిడ్స్, కాబట్టి బి అండ్ సి ఆన్సర్. బాండ్ ప్రజెంట్ బిట్వీన్ టూ రెసిడ్యూస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఆన్సర్ గ్లైకోసైడిక్. నెక్స్ట్, ఇన్ ఏటీపీ హై ఎనర్జీ బాండ్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్. ఆన్సర్ ఇందులో చూద్దాము. న్యూక్లియోసైడ్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ కాదు, షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ కాదు, బేస్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ కాదు, కాబట్టి హై ఎనర్జీ బాండ్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ అనేది నన్ ఆఫ్ ద అబోవ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కేన్ షుగర్ హైడ్రోలైసిస్ టు ఫామ్. ఆన్సర్ గ్లూకోజు, ఫ్రక్టోజు, జిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఇన్సులిన్ వాజ్ ఫస్ట్ స్టడీడ్ బై. ఆన్సర్ సాంగర్, ఆప్షన్ ఏ. కుహ్నే coined the term enzyme. Major portion of a dry weight of a plant consists of elements. Answer carbon, hydrogen and oxygen. Option B correct answer. Adenosine monophosphate is a nucleotide of RNA. Chitin occurs in crab, ప్రాన్, అగారికస్. ఈ మూడిట్లో కైటిన్ అనేది ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్లూకోజ్ ఈజ్ aldose hexose sugar. The complex polysaccharides are mostly heteropolymers, homopolymers, కాబట్టి both A and B. C correct answer. Recognize the figure and choose the correct option. The A, B, C, D ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏ టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, బి ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, సి క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్, డి సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. సో ఏబిసిడి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ సిలో, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద కాలమ్ 1 అండ్ కాలమ్ 2, చూస్ ద కరెక్ట్ కాంబినేషన్. ఇందులో కాలమ్ 1 కాలమ్ 2 చూద్దాం. ఇక్కడ యూరిడిన్ న్యూక్లియోసైడ్, అడినిలిక్ యాసిడ్ న్యూక్లియోటైడ్, పిరిమిడిన్ నైట్రోజన్ బేస్, రైబోన్యూక్లిక్ యాసిడ్ న్యూక్లిక్ యాసిడ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది లెసిథిన్ ఫాస్ఫోలిపిడ్, ఫోమిటిక్ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్ ట్రైహైడ్రాక్సీ ప్రొపేన్, ఎడినోసిన్ న్యూక్లియోసైడ్. నెక్స్ట్ చూద్దాం. ఇది న్యూక్లిక్ యాసిడ్. ఇందులో మనకి పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సెల్యులర్ కంటెంట్ అంటున్నాడు. న్యూక్లిక్ యాసిడ్ వచ్చి 5 to 7, కార్బోహైడ్రేట్స్ 3, ప్రోటీన్ 10 to 15, లిపిడ్ 2. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఫస్ట్ పొజిషనల్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్,
Halo woolen ball, tertiary structure of protein. Subunits of protein, quaternary structure of protein. Form active site, tertiary structure of protein. Option C, correct answer. Next, match the following. Acidic amino acid, glutamic acid. Basic amino acid, lysine. Neutral amino acid, valine. Aromatic amino acid, tyrosine. So option B, correct answer. Next, match the following చూస్తే ఇక్కడ ఫస్ట్ కోయిడిన్, ఆల్కలాయిడ్స్, అర్పిన్, టాక్సిన్స్, కోనా వాలిన్ ఏ, లెక్టిన్స్, విన్బ్లాస్టిన్, డ్రగ్స్, గమ్స్, polymeric substances. So option C, correct answer. Next, insulin, fructose, glycogen, glucose, starch, helical, cellulose, non-helical. Option C, correct answer. Next, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ఎంజైమ్, ట్రిప్సిన్, హార్మోన్, ఇన్సులిన్, ఫైట్ ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్, యాంటీబాడీ, ఇంటర్సెల్యులార్ గ్రౌండ్ సబ్స్టాన్స్, కొలాజన్. సో ఆప్షన్ ఏ, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ కామెంట్స్, రిక్వైర్మెంట్స్ ఈ వీడియో చూసిన తర్వాత సజెషన్స్ బాక్స్లో ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.